ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరునికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుని పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్గాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఆలయం సందర్శనంగా భాగంగా ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పరమేశ్వరుని దర్శనం కోసం కేదార్నాథ్ కు వస్తుంటారు. కానీ శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు 6 నెలల పాటు ఇలాగే ఆలయం మూసి ఉంచడం జరుగుతుంది. నేడు 6 నెలల తర్వాత తిరిగి తెరిచిన సందర్భంగా అధికారులు ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాల పూలతో అందంగా ముస్తాబు చేస్తారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టారు. మరోవైపు యమునోత్రి ఆలయం కూడా ఉదయం 7 గంటలకే తెరుచుకుంది. గంగోత్రి ఆలయం మాత్రం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుచుకుంది. ఇక చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరిచినట్లు సమాచారం.